హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక పురాతన శివాలయాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని గురవాయగూడెం గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి శివాలయం. ఈ శివాలయం చేరుకోవాలంటే కొంత అటవీ మార్గంలో ప్రయాణించి ఒక కొండ ఎక్కాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం ఆ శివాలయాన్ని దర్శించుకుందాం రండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాఘవేందర్, యుఎస్ న్యూస్ తెలుగు. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గురవాయగూడెం గ్రామ సమీపంలో ఉన్నటువంటి ఒక పురాతన శివాలయంకి వచ్చాము. ఈ పురాతన శివాలయం దట్టమైనటువంటి అడవిలో ఉన్నది. ఇది 400 ఏళ్ల క్రితమే ఈ శివాలయాన్ని మన యొక్క ప్రజలు భక్తులుగా వచ్చేసి ఇక్కడ అనేక పూజలు పురస్కారాలు చేసేవాళ్ళు. ఆనాటి శివాలయాన్ని దర్శించడం కోసం ఈరోజు మనం ఈ మండలంలోని ఈ యొక్క శివాలయంకి వచ్చాం. మనం ఇక్కడ చూస్తే ఈ చుట్టుపక్కల కూడా ఇంతకుముందు పురాతన కాలంలో అనేక గ్రామాలు ఉండేవట. అవన్నీ కనుమరుగైపోయిన తర్వాత అవన్నీ కూడా ఫారెస్ట్గా ఏర్పడ్డాయి. ఈ దగ్గరలో నూతిలంక అనే ఒక గ్రామం కూడా ఉండేదట. అక్కడ ఇప్పుడు ప్రజలు ఈ గిరిజనులు పోడుగొట్టుకొని వ్యవసాయం కూడా చేస్తూ ఉన్నారు. అక్కడ పురాతన బావులు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ యొక్క పురాతన శివాలయాన్ని, స్వయంభూగా కలిసిన పురాతన శివాలయాన్ని దర్శించడానికి మనం ఈరోజు ఇక్కడికి వచ్చాము. చూద్దాం, కొండ ఎక్కి మనం ఆ శివాలయం దర్శించుకోవాలి. మనం కొండ ఎక్కుదాం రండి.
అడవిలో ఎత్తైన కొండ మీద శివాలయం మెట్లెక్కి పైకి వచ్చాము. పూర్వకాలంలో కనీసం 400 సంవత్సరాలు పైగా ఆ రోజుల్లోనే ఏర్పాటు చేసినటువంటి ఈ శివాలయం ఇది పురాతన శివాలయం. ఇది వచ్చేసి మనకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గురవాయగూడెం గ్రామం అటు దగ్గరలో ఉంటుంది. ఇది వచ్చేసి పారకలగండి, ఇది వచ్చేసి పెద్దగొల్లగూడెం, గొల్లగూడెం ఈ గ్రామాలను చుట్టుపక్కల ఉంటాయి. అయితే ఇవి కూడా ఒకప్పుడు గ్రామాలుగా వెలసిల్లినవని చెప్పి మన కొంతమంది గ్రామ పెద్దలు చెప్తూ ఉంటారు మనకి. ఇక్కడ వచ్చేసి నూతిలంక అని ఒక గ్రామం ఉండేదట. ఇప్పుడు అక్కడ వచ్చేసి ఫారెస్ట్ వాళ్ళు ఆక్రమించిన తర్వాత కొంతమంది గిరిజనులు పోడుగొట్టుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు. అక్కడ రాళ్లతో కట్టిన బావి కూడా అక్కడ ఉంది. అంటే ఇవన్నీ చిహ్నాలు అన్నమాట. పురాతన కాలంలో ఇక్కడ గ్రామాలు వెలసిల్లినవి, ఈ యొక్క దేవాలయాలు వెలసిల్లినవి చెప్పడానికి ఇవన్నీ కూడా ప్రత్యక్ష సాక్షులుగా కనపడతా ఉన్నాయి. ఇది చూస్తే మనకి చుట్టూ అడవి, దట్టమైన అడవి. ఈ అడవిలో ఒక కొండ మీద ఎక్కడో ఉన్నటువంటి దేవాలయం, చుట్టూ చూస్తే అడవి ప్రాంతం ఉంది. కాబట్టి ఇలాంటి దీన్ని కూడా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ శివాలయం వద్ద జాతరలు జరుగుతూ ఉంటాయి. పూజారులు వచ్చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో అంటే గతంలో పురాతన ఉన్నప్పుడు కూడా అనేక శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితుల్లో దమ్మపేట నుండి మండలం యొక్క పెద్దలు మొత్తం కూడా ఆలోచించి దీన్ని కొంచెం మోడిఫికేషన్ చేసి పాత శివాలయాన్ని కొంత లేటెస్ట్గా కట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా జాతర మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ శివాలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలాంటి శివాలయాన్ని వీలైతే మీరు దర్శించండి. ఇది దమ్మపేట మండల కేంద్రానికి దగ్గరలో ఉన్న గురవాయగూడెం గ్రామంలో నుంచి కొంచెం అడవి బాటన వచ్చిన తర్వాత ఇక్కడ ఈ శివాలయం ఉంటుంది. కాబట్టి ఇలాంటి శివాలయాన్ని మనం చూడటం అంటే చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే చుట్టూ కూడా పచ్చని ప్రకృతి శాస్త్రమైనటువంటి అడవులలో ఉన్నటువంటి కొండ మీద ఉన్నటువంటి శివాలయం కాబట్టి దీన్ని చూసేందుకు భక్తులు విరివిగా వస్తూ ఉంటారు. గతంలో ఈ యొక్క శివాలయాన్ని మన గురవాయగూడెం గ్రామానికి చెందినటువంటి కేసరి పోతురాజు, తామ ముత్యాలు వీళ్ళంతా నిర్వహణ చేసేవారు. అప్పుడు ఏదన్నా జాతరలు కానీ లేకపోతే ఇంకో పూజా కార్యక్రమాలు మొత్తం కూడా ఆ పెద్దలు చూసుకునేవాళ్ళు. ఇక వాళ్ళంతా పెద్దోళ్ళు అయిపోయి ముసలోళ్ళు అయిపోయిన తర్వాత దీని పట్టింపులు దూరమైనప్పుడు మిగతా వారు ఎంటర్ అయ్యి ఈ గుడిని మోడిఫికేషన్ చేయడం కానీ లేకపోతే ఈ శివాలయానికి కొంచెం అభివృద్ధికరంగా ఆలోచన చేయడం కానీ చేస్తూ ఉన్నారు. ఈ శివాలయం వద్ద జాతరల సమయంలో ఇదంతా శుభ్రం చేసి
జాతరకు సిద్ధం చేస్తారు. మొత్తం చెట్లు మొలిసి అంత అడవి పెరిగిపోయి ఉంది. చుట్టూ ప్రహరీ గోడ కూడా దీనికి పెద్ద పెద్ద రాళ్లతోటి ప్రహరీ గోడ నిర్మించారు. అంటే ఆ కాలంలోనే ఇటువంటివన్నీ సాధ్యమని చెప్పుకోవచ్చు. ఆ రోజుల్లో ప్రహరీ గోడలు కట్టడానికి ఉపయోగించి పెద్ద పెద్ద రాళ్ళు చూడండి, రాళ్లతోటి ఎలా నిర్మాణం చేశారో. గతంలో రాజులు ఆ రాజ్యాల మీదకి శత్రువులు దండెత్తకుండా ఉండటానికి పెద్ద పెద్ద గోడలు నిర్మించేవారు. ఇవి చూస్తుంటే అలాంటి గోడల మాదిరిగా కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే సపోర్టు మరిన్ని ఆసక్తికర వీడియోలు చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తూ ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ గివ్ మీ యువర్ బిగ్ సపోర్ట్. థ్యాంక్ యూ.